రాసుకున్నాం సార్. ఏది మా ఫస్ట్ ప్రాబ్లం రాసుకున్నారా? ఫస్ట్ ప్రాబ్లం సార్. రాసుకున్నారు. ఏం పేరు మా పవిత్రనా? ఎస్ సార్. మా చదువుతావా ప్రాబ్లం అది, లేకపోతే నేను చదివేనా? సరే స్క్రీన్ షేర్ చేస్తా చూడండి. రైట్, ఇదేనమ్మా? అవును సార్. ఎక్స్ అదేనా? ఎస్ సార్. ఎస్ సార్. మీరు రాసుకున్నారు కాబట్టి మీకు బాగా అర్థమవుతుంది. ఆడ మీరు చదవగలరా? నువ్వు కానీ బాలాజీ ఎవరైనా ఒకరు చదవండి. తరుణ్ ఉన్నాడా సార్? ఇల్లుస్ట్రేషన్ 3 సార్. ఇల్లుస్ట్రేషన్ 3, X purchased a second hand machinery on 1st to 2008 for rupees 50,000, paid rupees 11,000 for ఎప్పుడు పర్చేజ్ చేశాడు? డేట్ గుర్తుపెట్టుకో. ఎప్పుడు పర్చేజ్ చేశాడు? 1st February 2008 ఫిబ్రవరి 1. Yes sir. 50,000 కొనుగోలు చేశాడు. 50,000. ఓకే, రైట్. Paid rupees 11,000 for its overhauling and rupees 5,000 for its installation, which was completed by 31st March 2008 sir. The company provides depreciation on its machinery at 15% per annum on diminishing balance method from the date it is put to use, and closes its books on December 31st every year. Okay, on 1st October 2009, a repair work was carried out on the machine and rupees 5,000 were paid. The same data for the same, right? Next paragraph lo chudandi. The machine was sold on 31st October 2010 for a sum of rupees 11,000 and an amount of rupees 1,000 was paid as dismantling charges. Prepare machinery account from 2008 to 2010. 2008 నుంచి 2010 వరకు మనకు మిషనరీ అకౌంట్ ప్రిపేర్ చేయమంటున్నాడు. సో కాబట్టి మనకు మిషనరీ ఎంతకు పర్చేజ్ చేశాడు ఫస్ట్ అది గుర్తు పెట్టుకోవాలి. డేట్, ఏ డేట్ కొనుగోలు చేశాడు? February 2 కొనుగోలు చేశాడు. February 2 ఎంత కొనుగోలు చేశాడు వాడు? 50,000కి. అవునా? మళ్ళీ దానికి సంబంధించినటువంటి ఎక్స్పెన్సెస్ ఇవన్నీ ఎప్పుడు పెట్టాడు? ఎక్స్పెన్సెస్ వచ్చేసి 31/3/2008 2008లో 11,000 ఎక్స్పెన్సెస్ దేనికి పెట్టాడు? 11,000 ఒకటి, 11,000 for its overhauling and 5,000 for its installation. సో కాబట్టి వాడు ఏప్రిల్ 1 అంటున్నాను, February 1 కొనుగోలు చేసినాడు. March 31 2008 దానికి అదర్ ఎక్స్పెన్సెస్ కింద హాల్టింగ్, ఇంకోటి ఇన్స్టలేషన్ కింద ఇంకొక 11,000 ప్లస్ 5,000 మొత్తం మిషనరీ కాస్ట్ వచ్చేసి ఎంత అవుతుందంటే మనకు 66,000 అవుతుంది. ఎంత అవుతుంది? 66,000 అవుతుంది. కాబట్టి దానికి మనకు 2008కి డిప్రిసియేషన్ క్యాల్కులేట్ చేసుకోవాలి. కాబట్టి మనకు ఎప్పుడు మనము
డిసెంబర్ కి మనము ఫస్ట్ మిషనరీని ఎప్పుడు పర్చేజ్ చేసాము? 1st February 2008. 1st February 2008. అలాగే మనము స్టార్ట్ చేసి వర్క్ చేసింది మాత్రం ఇన్స్టాలేషన్ అది కొన్న డేట్ పక్కన పెడదాం, కొన్న డేట్ రాసుకున్నాం. కానీ మనం డిప్రిషియేషన్ ఎప్పుడైతే మిషన్ వాడు వర్క్ చేస్తుందో అప్పటి నుంచి రాయమన్నాడు. అంటే మనకు వాడు ఎక్స్పెన్సెస్ పెట్టింది 31st March, కానీ మార్చ్ కాబట్టి మనం ఏప్రిల్ నుంచి తీసుకోవాలి. ఏప్రిల్ 1వ తారీఖు నుంచి దానికి డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. బుక్స్ ఎప్పుడు క్లోజ్ చేస్తుందంటే అది December 31st కాబట్టి December 31st కాబట్టి ఇక్కడ మనము April 1st నుంచి డిప్రిషియేషన్ December 31st 2009 డిసెంబర్ ఎప్పుడు కొనుగోలు చేశారు ఇది? సరే 2008 కాబట్టి డిసెంబర్లో మనము దానికి 2008 డిసెంబర్ కి 9 months అవుతుంది. కాబట్టి మనం 9 months డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఫస్ట్ ఒకరవ జాగ్రత్తగా అర్థం చేసుకునే దానికి ట్రై చేయండి. నేను చెప్పేది మీకు ఏందయ్యా అంటే ఇక్కడ వాడు ఫస్ట్ మిషన్ ఎప్పుడు పర్చేజ్ చేశాడు? 1/2/2008 ఫిబ్రవరి 1వ తారీఖు కొనుగోలు చేశాడు. అదర్ ఎక్స్పెన్సెస్ దాని మిషన్ ఇన్స్టాలేషన్ చేసినప్పటి నుంచే కదా అది వర్క్ చేయడం మొదలు పెడుతుంది. ఎప్పుడు ఇన్స్టాలేషన్ ఛార్జెస్ ఇవన్నీ అదర్ ఆల్టింగ్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ ఎప్పుడైనాయి అంటే మార్చి 31st వాడు 11,001 5,001 ఎక్స్పెన్సెస్ పెట్టాడు. సో కాబట్టి ఆ డేట్ అయితే పర్చేజ్ డేట్ వేస్తాం. టు బ్యాంక్ 1/2/2008. రెండో దానికి ఎప్పుడు పెట్టాడు? 31/3/2008. సెకండ్ కూడా అదే డేట్ కాబట్టి 5,000 కూడా అదే డేట్ వేసి 31/3/2008 అని రాస్తాం. ఇది మిషన్ వర్క్ చేసినప్పటి నుంచి మనం డిప్రిషియేషన్ వర్కింగ్ కండిషన్ లేక వచ్చినప్పటి నుంచి డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. అవునా? నా వాయిస్ బాగా క్లియర్గా వినిపిస్తుందా మీకు? Yes, sir. Yes, sir. కాబట్టి మనము 31st డిసెంబర్ మార్చ్ అంటే ఏప్రిల్ 1 నుంచి క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఏప్రిల్ 1 నుంచి డిసెంబర్ 31కి ఎన్ని నెలలు అవుతుంది? 9 months అవుతుంది. ఎన్ని మంత్స్ అవుతుంది? 9 months క్యాలిక్యులేట్ చేసుకోవాలి. టోటల్ అసెట్ వాల్యూ, టోటల్ కాస్ట్ ఆఫ్ ది అసెట్ ఈజ్ ఈక్వల్ టు 66,000 ఇంటూ 15% క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ లో ఎంత క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు? 15%. 15% మనం ఏమన్నాడు కాబట్టి 66,000 ఇంటూ 15/100 ఇంటూ 9/12 వేసుకుంటే మనకి ఎంతో డిప్రిషియేషన్ వస్తుంది. ఓకేనా? అక్కడి వరకు అర్థమైందా? అక్కడి వరకు అర్థమైతే ఇప్పుడు మనము ప్లాంట్ అండ్ మిషనరీ అకౌంట్ గీయండి, డ్రా చేయండి. మా ప్లాంట్ అండ్ మిషనరీ అకౌంట్ గీస్తున్నారా? రెడీగా? బాలాజీ, హలో Sir. మా మిషనరీ అకౌంట్, ప్లాంట్ అండ్ మిషనరీ అకౌంట్ డ్రా చేసుకోండి. గీసేస్తుందా? Yes, sir. ఏం బాలాజీ వాళ్ళు రెస్పాండ్ కలదే? చేస్తున్నావా బాలాజీ? మిషనరీ ప్లాంట్ అండ్ మిషనరీ అకౌంట్ డెబిట్ సైడ్ 1/2/2008 1/2/2008 టు బ్యాంక్ 50,000 రాస్తున్నారమ్మా? నా వాయిస్ వినిస్తుందా మీకు? వినబడుతుంది సార్. వెరీ గుడ్ మా. టు బ్యాంక్ 50,000 రాసారా? Yes, sir. నెక్స్ట్ మళ్ళీ 31/3/2008 టు బ్యాంక్
11,000 to bank 11,000. 11,000. Mali same date to bank 5,000. To bank. So ఇప్పుడు క్రెడిట్ సైడ్ 31st 12/2008 by depreciation account దాని కింద 66,000 into 15/100 into 9/12. డిప్రిషియేషన్ ఎంత వస్తుందో క్యాల్కులేట్ చేయండి మా. ఎంత వస్తుంది డిప్రిషియేషన్? 7,425. ఎవరు తరుణా? Sir, 7,425. 425. Very good. 7,425. Right. So ఇప్పుడు టోటల్ చేయండి. డెబిట్ సైడ్ మిషనరీ టోటల్ మిషనరీ కాస్ట్ 66,000. క్రెడిట్ సైడ్ కూడా టోటల్ 66,000. 66,000 మైనస్ డిప్రిషియేషన్ 7,425. 7,425 లెస్ చేస్తే 66,000 లో రిమైనింగ్ ఎంత ఉంది? బ్యాలెన్స్ క్యారీ డౌన్ బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఎంత వస్తుందో క్యాల్కులేట్ చేయండి. బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ 58,575. అంతేనా? 58,000 కరెక్ట్. 58,585. నెక్స్ట్ దాన్ని 1/1/2009 to balance brought down 58,575. 575. మళ్ళీ మనకు సెకండ్ ఇయర్ కి దీన్ని ఎప్పుడు అమ్మాడు? డేట్ చూడండి. ఎప్పుడు అమ్మేశాడు? అమ్మాడా దీన్ని? ఎప్పుడు అమ్మింది? ఏ డేటు? డేట్ ఎప్పుడు మా అమ్మింది? 31st October 2010 లో అమ్మినాడు. 31st October లో అమ్మేశాడు. ఓకే రైట్, అమ్మేశాడు 2010 లో కదా. రైట్, 2009 కి మనము పూర్తి డిప్రిషియేషన్ క్యాల్కులేట్ చేయాలి. ఓకేనా? రైట్. సో కాబట్టి దాని మీద 14%, 15% ఎంత వచ్చింది మనకి బ్యాలెన్స్? 58,575. టూ బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఉంది. దాని మీద మళ్ళీ 2009 December 31st బై డిప్రిషియేషన్ అకౌంట్ ఈ 58,575 మీద 15% క్యాల్కులేట్ చేయండి. 15% ఎంత వచ్చింది? 8,786.25. 8,000. అది 50 బిలో ఉంది కాబట్టి నువ్వు చెప్పలే, నువ్వు చెప్పు. నేను టోటల్ ఎంత వచ్చింది చెప్తారు, నేను వేస్తాను. 8,786. Yes, sir. 1 minute. 8,786. Yes, correct. Remaining balance డెబిట్ సైడ్ 58,575 లో డెబిట్ సైడ్ ఎక్కువ ఉంది కాబట్టి టోటల్ క్రెడిట్ సైడ్ డెబిట్ సైడ్ బ్యాలెన్స్ వేయండి.
ఆ డిప్రిసియేషన్ తీసేసిన తర్వాత బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఎంత ఉందో చూడండి. బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఎంత ఉంది? తరుణ్ 58,575 minus 8,786. 49,789, sir. 49,789. 789. Right. Balance carry down. Balance carry down. 49,789. 789. Right. Correct है ना? Yes, sir. 49,789. Correct. Right. Our balance mali brought down. Two brought down. Balance brought down. 49,789. Yes, Nara Balaji. Unnara Balaji? Numa Pavitra వాళ్ళు ఉన్నారా? 49,789. Hello? Right. 1/1/2010. Two balance brought down. ఎంత అయింది? 49,789. వినిపించడం లేదా నా వాయిస్ మీకు? వినిపిస్తాను, సార్. ఏమి రెస్పాండ్ కలదు మేము మరి. రైట్. సో అదే ఈ అమ్మబోయే ముందు వాడు దానికి రిపేర్స్ కి 1,000 రూపీస్ ఎక్స్పెన్సెస్ చేశాడు. అవునా? రిపేర్స్ సేమ్ డేట్, అమ్మిన డేటే ఆ రోజే అమ్మాడు. ఆ రోజు అమ్మబోయే ముందు రోజు, ఆ రోజు ముందు అమ్మబోయే ముందు దానికి అక్టోబర్ 31 1,000 రూపీస్ రిపేర్స్ ఎక్స్పెన్సెస్ పెట్టాడు. కాబట్టి అక్కడ మళ్ళీ టు బ్యాంక్ డిస్మాంటిలింగ్ చార్జెస్ టు క్యాష్ అని పెట్టండి. బ్యాంక్ కన్నా కూడా టు క్యాష్ డిస్మాంటిలింగ్ చార్జెస్ అన్నాడు. 1,000 రూపీస్. రైట్. మనం అక్టోబర్ లో అమ్మాము అంటే అక్టోబర్ కి 10 months కి డిప్రిసియేషన్ క్యాల్కులేట్ చేయాలి. ఓకేనా? బై డిప్రిసియేషన్ అకౌంట్ క్రెడిట్ సైడ్ డేట్ వేసుకోండి 31/10/2009. 31/10/2009 by depreciation account. ఈ 1,000 రూపీస్ మీద మనం దాన్ని చార్జెస్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది ఆ రోజే 31st రోజే ఎక్స్పెన్సెస్ పెట్టాడు కాబట్టి దీని మీద ఎలాంటి డిప్రిసియేషన్ క్యాల్కులేట్ చేయాల్సిన అవసరం లేదు. మనకు ఉండేటువంటి బ్యాలెన్స్ 49,789 మీద 15% 10 months కి ఎంత వస్తుందో క్యాల్కులేట్ చేయండి. 10 months కి ఎంత వస్తుందో క్యాల్కులేట్ చేయండి. ఎంత వచ్చింది? 6,224 సార్. వెరీ గుడ్. 6,224. రైట్. మళ్ళీ ఆ రోజు డేట్ ఎంతకు అమ్మేసాం దాన్ని? బై సేమ్ డేటు బై క్యాష్ అకౌంట్ ఎంతకు అమ్మారమ్మా? 11,000 సార్. 11,000 కి అమ్మాడు. రైట్. బై క్యాష్ 11,000. రైట్. ఇప్పుడు డెబిట్ సైడ్ టోటల్ చేయండి.
50,000, 789. 50,789. క్రెడిట్ సైడ్ కూడా టోటల్ లో అదే బ్యాలెన్స్ వేసుకోండి. రైట్, డిఫరెన్స్ ఎంతైతే వస్తుందో దాన్ని బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ రైట్ బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఎందుకంటే టోటల్ మన దగ్గర డిప్రిసియేషన్ మిషనరీ ఉన్నటువంటి మిషనరీ కాస్ట్ కన్నా వాడు తక్కువకి అమ్మాడు కాబట్టి నష్టం వస్తుంది. ఎంత నష్టం ఎంతైతే డిఫరెన్స్ ఉంటుందో మనకు వచ్చినటువంటి క్యాష్ పోను రిమైనింగ్ ఎంతైతే మిషన్ కాస్ట్ ఉంటుందో అది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. డిఫరెన్స్ ఎంత వస్తుంది చూడండి. 33,565. 30. నోట్ రాసుకుంటారా? చెప్పండి సార్. ఏం బాలాజీ ఏడకపోయి నువ్వు? లేదు సార్, ఇంట్లోనే ఉన్నా సార్. సరే సరే, నోట్ రాసుకోండి కింద. సార్ చెప్పండి సార్. మిషనరీ అకౌంట్ ది అమౌంట్ ఆఫ్ రూపీస్ 5,000, the amount of rupees 5,000 paid for repairs, paid for repair work, paid for repair work is revenue charge, is revenue charge and will not be debited to machinery account and రాసుకోండి. మళ్ళీ 5,000 ఖర్చు చేశాడు రిపేర్ వర్క్ కి. సో కాబట్టి మనం దాన్ని అది మిషనరీ కాస్ట్ కింద ట్రీట్ చేయకుండా రెవెన్యూ ఎక్స్పెన్సెస్ కింద రెవెన్యూ ఛార్జ్ కింద తీసి చూపించడం జరుగుతుంది. కాబట్టి దాన్ని మిషనరీ అకౌంట్ కి డెబిట్ చేయకూడదు. ఓకేనా? సో దానికోసం ఒక చిన్న నోట్ రాసుకున్నాం. ఏందయ్యా అంటే అది ది అమౌంట్ ఆఫ్ రూపీస్ 5,000 paid for repair work is revenue charge and will not be debited to machinery account. ఆ 5,000 రూపాయలు మిషనరీ వర్క్ మిషనరీ రిపేర్ వర్క్ ఖర్చు పెట్టినటువంటి ఆ అమౌంట్ ఈ రెవెన్యూ నేచర్ కనుక అది మనము మిషనరీ అకౌంట్ కి డెబిట్ చేయలేదు అని చెప్పడం జరిగింది. అది పోతే మీకు ఇక్కడ సో ఫస్ట్ అకౌంట్ నుంచి మళ్ళీ ఒకసారి మిషనరీ అకౌంట్ అర్థమైందా లేదా అనేది ఒకసారి చూడండి. మిషనరీ అకౌంట్ లో స్టార్టింగ్ ఉన్నారా? తరుణ్, బాలాజీ సార్ వినిపిస్తుందా నా వాయిస్ మీకు క్లియర్ గా? సార్ వినబడతాను సార్. రైట్. సో కాబట్టి మనం పర్చేజ్ చేసిన డేట్ ఫస్ట్ 1/2/2008 సార్ రైట్, ఆ డేట్ వేసాం 1/2/2008.
టు బ్యాంక్ వచ్చేసి 50,000. మళ్ళీ మార్చి 31వ తారీఖు దాన్ని మిషన్ అదర్ ఎక్స్పెన్సెస్ కింద ఒక 11,000, ఇంకొక 5,000 ఎక్స్పెన్సెస్ దానికి ఖర్చు చేయడం జరిగింది. కాబట్టి ఆ రెండింటిని కూడా మనము ఆ డేట్ వేసి, ఏ డేట్ వేసి 31/3/2008 టు బ్యాంక్ 11,000, మళ్ళీ సేమ్ డేట్ టు బ్యాంక్ 5,000 వేసాం. టోటల్ అసెట్ వాల్యూ 66,000 అయింది. ఎంత అయింది చూస్తున్నారా మిషనరీ అకౌంట్? సార్ ఎంత అయింది? 66,000 మీద మనం 15% డిప్రిషియేషన్ 9 months క్యాల్కులేట్ చేయాలి. ఎందుకంటే మిషన్ ఎప్పుడైతే ఇన్స్టలేషన్ వర్క్ చేయడం మొదలైందో ఆ రోజు నుంచి మనం డిప్రిషియేషన్ క్యాల్కులేట్ చేయాలి. ఎప్పుడు దానికి ఇన్స్టలేషన్ ఎక్స్పెన్సెస్ స్టార్ట్ చేశారో ఆ రోజే మిషన్ వర్క్ చేసినట్టు. కాబట్టి మార్చ్ ఎండింగ్ 31st కాబట్టి మనం ఏప్రిల్ 1 నుంచి క్యాల్కులేట్ చేసుకున్నాం. ఓకేనా? సో కాబట్టి ఏప్రిల్ 1 నుంచి డిసెంబర్ 31కి 9 months కి డిప్రిషియేషన్ 66,000 ఇంటూ 15/100 ఇంటూ 9/12 వేస్తే ఎంత వచ్చింది డిప్రిషియేషన్? తరుణ్, ఫస్ట్ డిప్రిషియేషన్ ఎంత వచ్చింది? Depreciation 7,000 7,425. 7,425. సో దీన్ని మనము ప్లస్ చేస్తే రిమైనింగ్ బ్యాలెన్స్, క్యారీ డౌన్ బ్యాలెన్స్ ఎంత వచ్చింది మనకి? ఇంకా 66,000 లో 58,575. 58,575 ఈ బ్యాలెన్స్. కాబట్టి ఈ బ్యాలెన్స్ మీద మనం డిప్రిషియేషన్ నెక్స్ట్ ఇయర్ కి 15% డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ కాబట్టి ఇది తగ్గుతున్నటువంటి నిల్వల పద్ధతి. అవునా? తగ్గుతున్నటువంటి వాయిదాల పద్ధతి. కాబట్టి ఇక్కడ మనం స్థిర వాయిదాల పద్ధతిలో ఆస్తి విలువ 66,000 మీద కాకుండా ఇక్కడ మనకి ఎంతైతే డిప్రిషియేషన్ ఫోన్ క్యారీ డౌన్ బ్యాలెన్స్ నెక్స్ట్ ఇయర్ కి బ్రాడ్ డౌన్ బ్యాలెన్స్ 58,575 మీద 15% మళ్ళీ క్యాల్కులేట్ చేశాం. కాబట్టి 12 months కి అప్పుడు క్యాల్కులేట్ చేసుకోవాలి. కాబట్టి ఎంత అయింది? 786. 8,786. 8,786. 785 సో ఇది సార్. 785 సార్. 78 ఏం కాదు, ఒక పాయింట్ మార్చిన తర్వాత ఏం కాదు, 786 రాసుకో. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. తర్వాత 785 తర్వాత పాయింట్ తర్వాత 5 వచ్చిందా 6 వచ్చిందా? పాయింట్ తర్వాత 6 సార్. ఎంత వచ్చింది? 6 కాబట్టి నో ప్రాబ్లము. 8,786 వేసుకోండి. ఓకేనా? రైట్. ఓకే. సో అది 2009 కి డిప్రిషియేషన్ పోతే రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది? బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఎంత వచ్చిందో ఆ బ్యాలెన్స్ మనకు 2010 కి బ్రాడ్ డౌన్ బ్యాలెన్స్ అవుతుంది. బ్రాడ్ డౌన్ బ్యాలెన్స్ ఎంత ఉంది మనకి అక్కడ? 789. 789. ఈ 789 కి మనము అదర్ ఎక్స్పెన్సెస్ అంటే దానికి ఏమన్నాడు దాన్ని? 1,000 రూపీస్ రిపేర్స్ పెట్టాడు. అదే సేమ్ డేట్ 1,000 రూపీస్ రిపేర్ చేసి వేరే వాళ్ళకి అమ్మేశాడు. కాబట్టి దీన్ని మీద సేమ్ డేట్ కాబట్టి 1,000 రూపీస్ ఎక్స్పెన్సెస్ గా చూపించాము, డెబిట్ చేసాము టు క్యాష్ అని. కానీ మనం దాని మీద డిప్రిషియేషన్ అయితే ఆ డేట్ సేమ్ డేట్ కాబట్టి అదే డేట్ అమ్మేశాం కాబట్టి 31/10/2010 కాబట్టి డిప్రిషియేషన్ ఈ 49,789 మీద 15% క్యాల్కులేట్ చేశాం. ఎంత వచ్చింది? 15% బై డిప్రిషియేషన్ 6,200. అలాగే సార్. మొత్తం మనకు ఈ 1,000 రూపీస్ తో కూడా కలిపితే అప్పుడు 50,789. దీంట్లో నుంచి డిప్రిషియేషన్
ప్లస్ వాడు అమ్మినటువంటిది బై క్యాష్, రిమైనింగ్ ఎంతైతే మనకు అకౌంట్ డిఫరెన్స్ చూపిస్తుందో దాన్ని మనము ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని చెప్పడం. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లాస్ కాబట్టి మనము మిషనరీ అకౌంట్ కి లాస్ వస్తే ఏం చేయాలి? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి డెబిట్ చేయాలి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డేటా టు మిషనరీ అకౌంట్ కాబట్టి మిషనరీ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని రాసాం. ఓకేనా? అలాగే 5,000 ఇంకొక 5,000 మనము మిషనరీ రిపేర్ వర్క్ కి ఎక్స్పెన్సెస్ చేయడం జరిగింది. దాన్ని రెవెన్యూ నేచర్ కాబట్టి దట్ విల్ నాట్ బి డెబిటెడ్ టు మిషనరీ అకౌంట్ అనేది మనము నోట్ రాసుకోవడం జరిగింది. ఎంత? 5,000. ఓకేనా? 5,000. సో ఇది మనము డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ అంటే దాని ప్రాబ్లం లో మనము ఎంతైతే మనకు డిమినిషింగ్ తరుగుదల పోను బ్యాలెన్స్ డిమినిషింగ్ తరుగుదల పోను ఎంతైతే బ్యాలెన్స్ ఉందో ఆ బ్యాలెన్స్ మీద మనము స్థిరమైనటువంటి శాతాన్ని తరుగుదలగా లెక్కిస్తున్నాం కాబట్టి పేరులోనే డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్, తగ్గుతున్నటువంటి నిల్వల పద్ధతి. ఆ తగ్గినటువంటి తరుగుదల పోను తగ్గిన నిల్వ ఎంతైతే ఉందో ఆ నిల్వ మీద మనము స్థిరమైనటువంటి శాతాన్ని డిప్రిషియేషన్ గా కడుతున్నాము. ఇది డిప్రిషియేషన్ మెథడ్. ఆ దానికి తగినటువంటి ఎగ్జాంపుల్ ఇలిస్ట్రేషన్. ఓకేనా? అర్థమైందా? సో రేపు క్లాస్ లో ఇంకొక ప్రాబ్లం చెప్దాము. ఓకే సార్. ఓకేనా? ఎంతమంది అటెండ్ అయినారు? ఏమైనా పెరిగారా? 21కి వచ్చినారే. రిమైనింగ్ 42నే జాయిన్ అయ్యిండారు 60 మెంబర్స్ కి. మీ రిమైనింగ్ 18 మెంబర్స్ ఎవరు? ఏం బాలాజీ తెలియదు సార్. ఉన్నారా వాళ్ళు క్లాస్ లో? ఇక్కడ ఈ యాప్ లో ఉండి ఎవరైతే క్లాసులకు అటెండ్ కావడం లేదో రిమైనింగ్ వాళ్ళు అటెండెన్స్ పూర్తిగా లేని వాళ్ళని ఇంకో 2 days చూసి పూర్తిగా దీంట్లో టీచ్మెంట్ ఆపట్లో డెలీట్ చేసేస్తాం. చెప్పండి మిగతా వాళ్ళు ఎవరైతే క్లాసులకు అటెండ్ కావడం లేదో వాళ్ళని ఈ అప్లికేషన్ పూర్తిగా అంటే వాళ్ళు క్లాసులో నుంచి వాళ్ళు డిస్కంటిన్యూ అయిపోయినట్టే, ఏం రావు మీకు. రిమైనింగ్ కంప్లీట్ గా ఆబ్సెంట్ అని వస్తూ ఉంటుంది. ఎవరికైతే కంటిన్యూగా స్టార్టింగ్ డేట్ నుంచి ఆబ్సెంట్ అని వస్తుందో వాళ్ళకి ఈ దీంట్లో కూడా టీచ్మెంట్ లో 42 మెంబర్స్ ఉన్నారు. రోజు 21 ఈ రోజు. రిమైనింగ్ ఆబ్సెంట్ అయిన వాళ్ళు చూసి ఎవరు రెగ్యులర్ గా ఆబ్సెంట్ అవుతున్నారో వాళ్ళని ఈ అప్లికేషన్ లో నుంచి ఎలిమినేట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? అర్థమైందా చెప్పింది? మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. ఓకే సార్. ఏం మనోజ్ సార్? అర్థమైందా ప్రాబ్లము? ఎస్ సార్. వేసావా? సార్ వేసినాం సార్. వేసేవా లేకపోతే చెప్తా ఉంటే అన్న సెల్ల పెట్టుకుని అన్న కొనుక్కొని వింటున్నావా? లేదు సార్. మీరు ఇంటికాడే హ్యాపీగా చదువుకోవచ్చు. మేము ఇక్కడి నుంచి మేము చెప్తూ ఉంటాం. మీరు కాలేజీకి వచ్చే అవసరం కూడా లేదు. గవర్నమెంట్ మనకు చెప్పేదాకా మీరు ఇంటి దగ్గర నుంచే క్లాసులు హ్యాపీగా ఫ్రీగా వినొచ్చు. మీ కాలేజీకి వచ్చిపోవాలి ఎండలో ఎంత రిస్క్ లేదు. అంత రిస్క్ పే చేయకుండా మీరు హ్యాపీగా ఇంటికాడ ఉండి తిని ఆ టయానికి మీకు ఏ క్లాస్ ఉంటుందో ఆ క్లాస్కి అటెండ్ అవ్వండి. చెప్పేది రాసుకోండి. అర్థం కాకపోతే నాకు ఏ టైంలో అయినా పలానా పాయింట్ నాకు అర్థం కాలేదు, పలానా ప్రాబ్లంలో పలానా పాయింట్ నాకు అర్థం కాలేదు అని మీరు వాట్సాప్ లో నాకు మెసేజ్ సెండ్ చేస్తే నేను ఇమీడియట్లీ మీకు మీ డౌట్ క్లారిఫికేషన్ చేస్తాను. ఓకేనా? అర్థమవుతుందా? సార్. ఇంకేమైతే ఏం లేదు సార్. సరే మనోజ్. ఓకే. ఎవరు ఇప్పుడు ఒక Okay, జాయిన్ bye, అయింది? sir. 22నా? ఓకే సరే. ఎంత అయింది టైము? 12:47 సార్. ఇంకేం మా తర్వాత దాంట్లో ఇంకో ప్రాబ్లం ఉంది. 4th ఇలిస్ట్రేషన్ 4th. దాన్ని వేయండి. దాంట్లో డౌట్ ఉంటే రేపు క్లాస్ లో చెప్తాను. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. రాసి ప్రాక్టీస్ చేయండి. దాన్ని కూడా మీకు ఏదైనా డౌట్ ఉంటే నేను రేపు క్లాస్ లో చెప్తాను. ఇంకేం తరుణ్, బాలాజీ ఇంకేం విషయాలు? ఏం లేదు. ఏం బాలాజీ నిద్రపోతున్నట్టుకోండి ఈరోజా? లేదు సార్, కూర్చొని ఉన్నా సార్. కూర్చొనే ఉండవా? సార్ సరే మరి అయితే బయట తిరగకండి, హ్యాపీగా ఇంట్లో చేరే పాఠాలేనండి.
మీకు మంచి అవకాశము వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగపరచుకోండి. ప్రతిదాన్ని మనం ఆపర్చునిటీగా తీసుకోవాలి. ప్రతిదీ అంతా మన మంచిగా అనుకోవాలి. సో కాబట్టి మీకు హ్యాపీగా ఇంటికి అడుగుతున్నటువంటి వినేటువంటి అవకాశం కలిగింది. దాన్ని బాగా ఉపయోగించుకోండి సక్రమంగా. ఓకేనా? ఓకే సార్. రైట్. ఓకే ఓకే, వెరీ గుడ్. సార్ ఎగ్జామ్ గురించి ఏమైనా తెలుసుందా సార్? ఎగ్జామ్స్ కరోనా గురించి ఏమైనా తెలిసిందా మనోజ్? ఏం లేదు సార్. ఏం లేదా? లేదు సార్. అది తగ్గేది లేదు. ఎగ్జామ్స్ ఇప్పుడల్లా లేదు. అది తగ్గేదాకా మనకి ఎగ్జామ్స్ అనే మాటే ఉండదు. ఓకే సార్. జూలై 5th ఇప్పుడు మీకేమి, మీరు సెకండ్ సెమ్ కి వచ్చేసినారు కదా, మీకేమి ఇబ్బంది. ఎప్పుడు పెడితే అప్పుడు రాయండి. సిలబస్ అయింది. ఎగ్జామ్స్ ఎప్పుడైతే ఒక 4-5 రోజుల ముందు అంటారు, మళ్ళీ ఒకసారి రివిజన్ చేసి చెప్దాం ఆ సిలబస్ మొత్తం. నో ప్రాబ్లం. ఆ ఓకే సార్. ఎగ్జామ్స్ గురించి థింక్ చేసి దాని గురించి ఆలోచించబాకండి. ఓకే సార్. ఇప్పుడు జరిగే దాని గురించి రోజు నీట్ గా నోట్స్ మెయింటైన్ చేసుకుంటూ చెప్పేటువంటి క్లాస్ వర్క్ నోట్ గా నీట్ గా రాసి పెట్టుకొని ప్రాబ్లమ్స్ అన్ని నీట్ గా రాసి, ఈ చెప్పుండే ప్రాబ్లమ్స్ నీట్ గా ప్రాక్టీస్ చేసి మీరు అసైన్మెంట్ రాసి పెట్టండి. ఎస్ సార్. ఓకేనా? ఓకే సార్. ఓకే, వెరీ గుడ్. బాయ్ బాయ్ సార్. బాయ్ బాయ్. రే మురళి, 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 మైక్ ఆన్ చేయరా మురళి. మురళి, అశోక్